మోజ్ అకౌంట్లో యూట్యూబ్లో ఉన్న షార్ట్స్ని అప్లోడ్ చేసి డబ్బులు సంపాదించుకోవచ్చా? మానిటైజేషన్కి యాక్సెప్ట్ చేస్తారా చేయరా? అలాగే ఎంఎఫ్సికి మనం సెలెక్ట్ అవుతామా అవ్వమా? వైరల్ పాయింట్స్ మనకి వస్తాయా రావా అనే గీ ముచ్చట్లని గీ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. మరి లేట్ చేసిన ఎందుకు? ఉన్న టైంని కూడా మీరు ఉపయోగించుకొని మోజ్ అకౌంట్ కూడా క్రియేట్ చేసి డబ్బులు సంపాదించాలి అని ఎవరైతే అనుకుంటున్నారో ఒక్క 5 నిమిషాలు కేటాయించుకొని నిదానంగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అనుకోండి. బెనిఫిట్స్ ఏంటిది, బెనిఫిట్స్ లేనిది ఏంటిది, అసలు క్రియేట్ చేయన్నా వద్దా, క్రియేట్ చేస్తే ఎలా ఉండాలి అనే ముచ్చటంతా కూడా సీదా సాఫ్ అయిపోతుంది. 5 నిమిషాలు రోజు కేటాయించుకున్నారు అని అంటే మీరు మోజ్ అకౌంట్ని కూడా మెయింటైన్ చేసుకోవాలా వద్దా అనే విషయం మీకు ఈజీగా తెలుస్తుంది. అంతే కదా? మరి గీ ముచ్చట మళ్ళీ మిగిలిన క్రియేటర్లకు కూడా తెలవాలి కాబట్టి జర వీడియోని లైక్ చేసి వాళ్ళకి కూడా షేర్ చేయాలి. గంతనే. ఇక మీ అందరికీ ఎరికే మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది, అలాగే మోజ్ అకౌంట్ కూడా ఉంది. ఆ మోజ్ అకౌంట్లో మనం అప్లోడ్ చేసే వీడియోస్ ఎలా ఉన్నాయి, ఎలాంటివి పెడుతున్నాము అనేది కూడా మీరు క్లియర్గా చూడండి. ఫస్ట్ అయితే మనము మోజ్ యాప్ని ఓపెన్ చేసి మన అకౌంట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మళ్ళీ వేరే ప్లే కావద్దు కదా. ఇది మన మోజ్ అకౌంట్. ఎవరైనా నా ఫన్నీ ఎంటర్టైన్మెంట్ ఇది చూడాలి అని అనిపిస్తే తప్పకుండా మన మోజ్ అకౌంట్ని ఫాలో అవ్వండి. అందులో టెక్ గిక్ ఏమి ఉండదు. నేను వంటలు చేస్తా, తింటా, మా ఆయనతో గొడవ పడతా, మేమిద్దరం సరదాగా ఉంటాము, డిషన్లు అయితే డాన్సులు చేస్తాము, ఇలాంటి బోల్డ్ అన్నీ సరదాగా ఉంటాయి. సో కావాలి అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మీకు కూడా అకౌంట్ ఉంది అంటే వెళ్ళి చూడండి. మంచిగా నచ్చినాయి అంటే లైక్ చేసి ఫాలో కూడా కండి. ఇది నా చిన్న రిక్వెస్ట్ అంతే. ఇక్కడ మనకి ఫాలోవర్స్ కూడా చూడవచ్చు. 2,30,000 ఫాలోవర్స్ మనకి మోజ్ అకౌంట్లో ఉన్నారు. ఒకవేళ మీ ఏదైనా సోషల్ మీడియా అకౌంట్ని ఇప్పుడే స్టార్ట్ చేసి గ్రో కావట్లేదు అని అంటే నేను నా మోజ్ అకౌంట్లో ప్రమోటింగ్ కూడా చేస్తున్నానండి. కాబట్టి దానికోసము డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న ఏ సోషల్ మీడియా అకౌంట్స్ని, మీ బిజినెస్ మీ ఏదైనా సరే మన మోజ్ అకౌంట్లో మీరు ఈజీగా ప్రమోట్ అనేది చేయించుకోవచ్చు. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక ఇందులో వీడియోస్ చూస్తే చూడండి, మా ఆయనతో నేను నవ్వుతాము, డ్యాన్స్ చేస్తాము, తినిపించుకుంటాము, వంటలు అన్నీ కూడా ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా మేము ఇద్దరమే ఉంటాము. ఇక అప్పుడప్పుడు మా ఆయన వస్తాడు కాబట్టి ఆయన కూడా అటాచ్ చేస్తూ ఉంటాము. ఎక్కువ శాతం అయితే ఇక నాయే ఉంటాయి, వంటలు చేయడమా, తినిపియడమా, ఇక ఖాళీ ఉన్నప్పుడు మా పిల్లలతోని నేను డ్యాన్సులు చేయడము. ఎక్కువ శాతం ఇప్పుడైతే మాత్రం ట్రెండీగా మ్యూజిక్స్ ఉన్నాయి కాబట్టి డ్యాన్సులు చేస్తున్నాం. అసలు స్టార్టింగ్ అయితే మాత్రం నార్మల్గా కిచెన్వి, పిల్లలవి, లేకపోతే నేనే ఏదైనా సరదాగా మాట్లాడడము ఇలాంటివి చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అంతా కూడా ట్రెండింగ్ ఎక్కడ ఉంది, డ్యాన్స్ పైన ఉంది కాబట్టి సో నేను కూడా మనకంతా నడుముది ఇప్పుడు కాలుది ఇప్పుడు రాకపోయినా నా తరహాలో చిన్నగా డ్యాన్సులు చేస్తూ అవి కూడా అప్లోడ్ చేస్తున్నాము. ఇక వీటికి వచ్చే ఇంప్రూవ్మెంట్లో వ్యూస్ కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఎంతగానో వస్తున్నాయి ఏంటి అనేది. మరి ఈ వీడియోస్ అన్నీ కూడా మీరు ఒక్కసారి క్లియర్గా చూసుకుంటే ఇవే వీడియోస్ ఇప్పటిదాకా నా మోజ్ అకౌంట్లో కనిపించిన వీడియోసే మన యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. అయ్యయ్యో మన యూట్యూబ్ ఛానల్ అంటే ఎస్ఆర్ క్రియేటివ్ టెక్ కాదండి, ఎస్ఆర్ లవ్ కపుల్ వ్లాగ్స్. సో మా మా ఇద్దరిది లవ్ మ్యారేజ్ కదా. సో మా మూమెంట్లో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ సరదాగా మా ఆయన ఉన్నప్పుడు 5 నిమిషాలు కేటాయించి రికార్డ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా యాజ్ ఈజ్గా ఇవే వీడియోస్ మన నా ఎస్ఆర్ లవ్ కపుల్ వ్లాగ్స్ అనే ఛానల్లో కూడా షార్ట్స్ దగ్గర కూడా ఇవే వీడియోస్ వస్తూనే ఉంటాయి. చూడండి, ఒకటే వీడియో ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది. సేమ్ వీడియోని నేను ఇక్కడ ఇయర్నింగ్స్ చేస్తున్నాను. ఇయర్నింగ్స్ అంటే లక్షలు ఏం కాదు, ఎంతో కొంత, అది కూడా ఎప్పుడో ఒకసారి. ఇక మనం బయటలో కూడా సేమ్ వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాము. అసలు ఈ మోజ్లో కూడా మనం వీడియోస్ అప్లోడ్ చేయడానికి మెయిన్ రీజన్, అసలు మోజ్ అకౌంట్ని క్రియేట్ చేయడానికి రీజన్ కూడా షేర్ చాట్. ఎందుకంటే అప్పుడు షేర్ చాట్ వాళ్ళే అంటే అది ఇది ఒక్కరిదే కాబట్టి ఏం చేసిళ్ళు, మీరు మోజ్ అకౌంట్ని క్రియేట్ చేసి కూడా మనీ సంపాదించుకోవచ్చు. జస్ట్ మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది అంటే అందులో ఉన్న ఏవైనా ఒక 3 షార్ట్స్ని మీరు అప్లోడ్ చేయండి, మీకు మేము మానిటైజేషన్ ఇచ్చేస్తామని అన్నారు. అనగానే ఇక లేట్ చేస్తామా, వెంటనే 3 షార్ట్స్ అప్లోడ్ చేసినా మనకి మానిటైజేషన్ అనేది ఇచ్చేసి ఇక అప్పటి నుంచి మనం వీడియోస్ అనేది కంటిన్యూస్గా పెడుతూనే ఉన్నాము. కానీ ఎవరికి పెట్టాలి? ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ అయితే అందులో ఉన్న షార్ట్స్ని నేను డౌన్లోడ్ చేసి మోజ్ అకౌంట్లో అప్లోడ్ చేసుకున్నా ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. అవి ఇప్పుడు అప్లోడ్ చేసినాయి అయినా పర్వాలేదు, జమాన్ల క్రితం ఉన్నాయి అన్నా అవి మనం డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేసుకున్నా, ఒరిజినల్ క్లిప్సే ఉన్నాయన్నా, ఇలా మనం ఏవైనా సరే మనం మోజ్ అకౌంట్లో షార్ట్స్ అనేది అప్లోడ్ చేయొచ్చు. కానీ వేరే వాళ్ళ వీడియోస్ డౌన్లోడ్ చేసి మనం మోజ్ అకౌంట్లో పెట్టి మనీ సంపాదించుకోవాలి అనుకుంటే మాత్రము అది కుదరని పని, అది మనకి కాదు. కొంతమంది అలాంటి వీడియోస్ పెడతారు కానీ వాళ్ళకి ఏమవుతుంది, ఫాలోవర్స్ వస్తారు, అలాగే వాళ్ళకి ట్రోఫీస్ వస్తాయి, మానిటైజేషన్ కంప్లీట్ అయిపోతుంది. కానీ వాళ్ళకి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నా అసలైన మెయిన్ బెనిఫిట్ రాదు. ఏంటి అంటే వాళ్ళకు మనీ రాదు.
ఇయర్ రింగ్స్ అక్కడ చూపించిన ఇయర్ రింగ్స్ వాళ్ళు విత్డ్రా అనుకునే ముందు వాళ్ళు చేసే సెటప్ దగ్గర ఇంత ఇయర్ రింగ్స్ అయినాయి, ఇవి వీళ్ళు ఓన్గా పెట్టుకునేనా, ఏ వీడియో దగ్గర నుంచి అయినాయి అనేది ఒక్కసారి మోజు కనుక సెర్చ్ చేసింది అనుకోండి, అదంతా వేరే వాళ్ళ వీడియోస్ అని తెలిసింది అనుకోండి, కథం ఆ ఇయర్ రింగ్స్ అనేది మీరు విత్డ్రా చేసుకోకుండా అక్కడికే స్టాప్ చేస్తుంది. కొంతమందికి ఇయర్ రింగ్స్ కూడా ఇవ్వదు, చాలా వరకు అయితే కేవలం అలా అదర్ కంటెంట్ని పెట్టే వాళ్ళకి ట్రోఫీస్ మాత్రమే ఇస్తుంది. అంటే అక్కడ ఒక పేరు గంతే, ఇన్ని లక్షల ఫాలోవర్స్ వచ్చిండ్రు, ఇన్ని వ్యూస్ వచ్చినాయి కాబట్టి ఇగో మీకు ఈ ట్రోఫీ వచ్చింది అని చూపిస్తుంది. ఆ ట్రోఫీని మనము కన్వర్ట్ చేసుకొని మనీ ఎర్నింగ్ చేసుకోలేము, విత్డ్రా అనడానికి అది ఇది ఏముండదు. ఫాలోవర్స్ వచ్చిళ్ళు, ట్రోఫీస్ వచ్చినాయి అని మాత్రమే ఉంటుంది. కానీ మన ఓన్ కంటెంట్ని మనం పెట్టుకున్నాం అనుకోండి, అది తక్కువ వ్యూస్ వచ్చినా ఆ వ్యూస్కి గాను మనీ ఎర్నింగ్స్ అనేది అవుతుంది. అది మీరు ఏ సోషల్ మీడియాలో మీ అకౌంట్ ఎక్కడ ఉన్నా అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని అయినా సరే మీరు మోజ్ అకౌంట్లో పెట్టుకోవచ్చు. అలా కాదు, మాకు యూట్యూబ్ ఛానల్ లేదు, నేను వీడియో తీయలేను, నాకు అంత సిగ్గా అయిపోతుంది, కాబట్టి నేను మరి ఇప్పుడు మోజ్ అకౌంట్లో డబ్బులు సంపాదించుకోవాలి అంటే ఎలా అంటే ఒక పర్సన్ని సెలెక్ట్ చేసుకోండి, కానీ ఆ పర్సన్కి మోజ్ అకౌంట్లో ఉండకూడదు. అలా ఉందనుకోండి మళ్ళీ ఒకటే వీడియో అక్కడ ఇక్కడ వస్తుంది కాబట్టి ఫేక్ ఎవరిది అనేది అర్థమైపోతుంది. కాబట్టి అలా లేని వాళ్ళను వేరే సోషల్ మీడియాలో వెతుక్కొని వాళ్ళవి మాత్రమే, అంటే ఒక పర్సన్వి మాత్రమే పెట్టాలి. ఆమెది ఈమెది వాళ్ళది వీళ్ళది, అరే వీళ్ళ వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి అని వాళ్ళది, వాళ్ళ దానికి ఎక్కువ వచ్చిందని వీళ్ళది, ఇలా గజిబిజి గందరగోళం కాకుండా రియల్గా ఈ పర్సనే అకౌంట్ మెయింటైన్ చేస్తుండు అన్న విధంగా ఒకరిని సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటూ పోయినరు అని అనుకోండి, ఆటోమేటిక్గా మీరు ఆ వీడియోస్కి వచ్చే వ్యూస్తో కూడా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇక ఇవి కాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, క్లియర్గా నాకు కింద కామెంట్ సెక్షన్లో అన్నీ కూడా క్వశ్చన్స్ మీకు ఏమేమి వచ్చినాయి, మీ డౌట్స్ ఏంటి అనేది రాయండి. దానికి సమాధానంగా మనము తర్వాత ఆన్సర్ అనేది ఇస్తాం. ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అయితే మర్చిపోకండి.